సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ కార్తీక మాసం. సో అందరూ మార్నింగ్ పూజలో బిజీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఎనీవేస్ మేమైతే సండే వరకు పూజలు అయితే చేసుకోకూడదు, ఎందుకంటే మాకు పురిటి మైల్ అనేది ఉందన్నమాట. సో సండే రోజుకి ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకున్నాక మండే నుంచి అయితే స్టార్ట్ చేయాలి పూజలు. ఓకే ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను, టైం మేనేజ్ ఎలా చేసుకుంటాను, సో ఆ టిప్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మార్నింగ్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం అన్న దాన్ని బట్టే మొత్తం డే మొత్తం డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. సో మార్నింగ్ టైం పాస్ చేస్తూ ఫోన్ చూస్తూ కూర్చున్నా, లేకపోతే లేట్గా లేచినా ఆ డే మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వవు. అలానే టైం మాత్రం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది, రెస్ట్ అనేది ఉండదు. సో ఇది 3 ఏదో ఒకటి ఒక్కరోజు చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ చేంజ్ అన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఎర్లీ స్లీప్ అండ్ ఎర్లీ వేకప్. ఈ సెంటెన్స్ చాలాసార్లు వినే ఉంటారు, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు చెప్పండి. ఎనీవేస్ నేను కూడా అందులో ఒకదాన్నే అనుకోండి ఇంతకుముందు. సో నేను ఇవన్నీ చేంజ్ చేసుకున్నాక నా దాంట్లో ఎలా చేంజెస్ వచ్చినాయి, నేను ఇవన్నీ ఫాలో అవుతుంటే అన్నది ఈరోజు షేర్ చేసుకుంటాను. సో మనకంటూ 6 to 7 అవర్స్ స్లీప్ ఉంటే చాలండి. సో అంతకు మించి ఎక్కువగా పడుకున్నా సరే మన హెల్త్కి మంచిది కాదు, అలానే లేజీ అయితే వచ్చేస్తుంది. సో ఒక 1 వీక్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో మేము ఫాలో అవ్వలేకపోతున్నామని అంటారా? దానికి సొల్యూషన్ మన మైండేనండి. సో మన మైండ్కి మనం ఎలా సెట్ చేస్తే అది అలా ఫాలో అవుతుంది. సో మీరు ఫస్ట్ మీ మైండ్లో నైట్ ఎగ్జాక్ట్ 9 కల్లా ఆర్ 9:30 కల్లా వర్క్స్ కంప్లీట్ చేసుకొని సో 10 కల్లా పడుకోవాలి అని మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ అవ్వండి. మార్నింగ్ కూడా అసలు మనం అంటూ ఒక టైమింగ్ పెట్టుకోవాలండి. సో 10 కల్లా మన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. సో నేనైతే 10 అయితే నేను పెట్టుకుంటానండి నా టైమింగ్ వచ్చి. సో ఆ లోపలే టిఫిన్ కానీ లంచ్ కానీ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటాను. సో నేను మార్నింగ్ లేవగానే ఒకటే చేస్తానండి, నాకంటూ ఒక డ్రింక్ అనేది ఖచ్చితంగా నేను తాగుతాననమాట. అది జీరా వాటర్ అవ్వచ్చు, మెంతులు వాటర్ అయినా అవ్వచ్చు. అది ఫినిష్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. సో మనకి వాషింగ్ మిషన్ టైమింగ్ వచ్చి 1 అవర్ చూపిస్తుంది. సో ఆ 1 అవర్లో నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంటాను. సో ఆ వాషింగ్ మిషన్ అయ్యే లోపల నాకు ఇంట్లో ఏ పనులు అవ్వాలో అనేది నేను మైండ్లో పెట్టుకుంటాను. సో ఆ పనులన్నీ అయ్యేటట్టుగా చూసుకుంటాను అనమాట. సో మీరు కూడా ఒక టైమింగ్, ఒక టార్గెట్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇది ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి లడ్లు అనేది నేను ఆల్రెడీ రెసిపీ చూపిద్దాం, షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా మా మమ్మీ అంతా కంప్లీట్ చేసేసింది. సో నాకు షూట్ చేయడానికి నాకు కుదరలేదు కాదు, నాకు అవ్వలేదు, నాకు తెలియకుండా చేసేసారనమాట. సో అందుకే అవే ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ లేడీస్కి ఇదొక్కటి మాత్రం ఫాలో అవ్వాలండి. సో మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కానీ కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉంటామో అదే టైంలో మనం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో చాలామంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో లంచ్, అలానే డిన్నర్ టైంలో డిన్నర్, అంటే తినడం కాదు, కుక్ చేయడం. సో డిన్నర్ విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే మనకి లంచ్కి డిన్నర్కి చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి సో డిన్నర్ సపరేట్గా మనం కుక్ చేసుకున్నా పర్వాలేదు. బట్ మార్నింగ్స్ మాత్రం లంచ్, బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేసేటట్టుగా ట్రై చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే లంచ్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే చేసేసుకుంటాను. ఖచ్చితంగా మా ఇంట్లో అయితే లిక్విడ్ అంటే ఏదో ఒకటి చారు కానీ పప్పు, సాంబార్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సపరేట్గా కర్రీ అయితే ఉండాలి. సో సాంబార్ అంటే ఏదైతే అది అది కుక్ చేసేసి, అలానే కర్రీ కుక్ చేసేసి, బ్రేక్ఫాస్ట్ కూడా కుక్ చేసేస్తాను. సో రైస్ ఒక్కటి లంచ్ తినే టైంలో పెట్టుకుంటాను అనమాట.
సో మిగతావన్నీ అప్పుడే ఫినిష్ చేసేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కుక్ చేసేటప్పుడు మెయిన్ అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు తాలింపు పెడతామండి. తాలింపు పెట్టి కర్రీ యాడ్ చేస్తాం. అంటే వెజిటేబుల్స్ యాడ్ చేశాక అది కాసేపు మగ్గడానికి, కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా, సో మనం కుక్ చేసేటప్పుడు కొన్ని సామాన్లు ఎట్లైనా పడుతూ ఉంటాయి సింక్లో. సో ఆ టైంలో మనము ఆ గిన్నెలన్నీ వాష్ చేసేయడము, లేకపోతే కౌంటర్ టాప్ క్లీన్ చేయడము. సో కిచెన్లో ఉన్న క్లీనింగ్ అంతా మనం చేసేసుకుంటే ఆ టైంలో చాలా టైం సేవ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనం కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చాము అంటే లంచ్, బ్రేక్ఫాస్ట్ అలానే క్లీనింగ్ ఇవన్నీ ఫినిష్ అయ్యేటట్టుగా చూసుకోండి. సో ఇవన్నీ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది కదా అని అంటారేమో. సో అలా అవ్వదండి. మీరు అంటే నేను చెప్తున్నాగా ముందు నుంచే, మనం టైం సెట్ చేసుకొని మనం పరిగెట్టే దాంట్లో ఉంటుంది మన మార్నింగ్ రొటీన్ అన్నది. సో అలా ఒకసారి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్స్ చాలామందికి అలవాటు ఉంటుందండి పడుకోవడం. అంటే ఆఫ్టర్‌నూన్స్ ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా పడుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది. సో ఆ అలవాటునైతే ఖచ్చితంగా మానుకోండి. సో అలవాటు ఎట్లా ఒకేసారి మానుకోలేం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించుకుంటూ లాస్ట్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. సో ఆఫ్టర్‌నూన్ స్లీపింగ్ అనేది చాలా మంచిది కాదు. సో ఒకవేళ పడుకోవాలంటే ఒక 10, 15 మినిట్స్ ఓకే రెస్ట్ కోసం అనుకుంటే, బట్ ఎక్కువగా పడుకోవడం మంచిది కాదు ఆఫ్టర్‌నూన్స్ మెయిన్. సో ఇంకా ఆ టైంలో అయితే మనం ఏం వర్క్ చేయాలనుకుంటున్నామో, దేని మీద టైం స్పెండ్ చేయాలనుకుంటున్నామో అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, సో మనం అనుకున్న వర్క్స్ కూడా ఫినిష్ అయితాయి. సో మనకంటూ ఒక ఫీలింగ్ రాదు. ఎప్పుడు ఈ కుకింగ్, ఈ క్లీనింగ్ ఇదేనా, ఇంకా నేనేం చేయలేనా అన్నది మనకి ఫీలింగ్ అనేది మైండ్‌లో రాదు. సో ఆఫ్టర్‌నూన్ అనేది మీకు మీరు డెడికేట్ చేసుకోండి. సో మీరేం చేస్తారో అది యువర్ విష్, అంటే మీ చేతిలోనే ఉంటుంది. సో ఆ టైంలో మీరు యూజ్ చేసుకోండి ఆ టైంని. ఈ వీడియోలో అన్నీ షేర్ చేశాననుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏ ఒక్కటి నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బై.